మిల్లెట్స్ నూడిల్స్ అండి ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాము. దీనికి కావాల్సిన పదార్థాలు క్యాబేజీ, దాని తర్వాత క్యారెట్ ఒక 2 తీసుకోండి. ఒక 10 మిరపకాయలు తీసుకున్నానండి, పచ్చిమిరపకాయలు 10, ఎల్లో క్యాప్సికము, రెడ్ క్యాప్సికమ్, అందులో గ్రీన్ కూడా వాడుకోవచ్చు. నేనైతే రెడ్ వాడానండి. మీకు ఇంకా ఏమైనా కావాలన్నా సరే యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఈ మిల్లెట్ నూడిల్స్కి 2 ప్యాకెట్స్ వాడానండి. ఇందులో వేరేగా మసాలా కూడా వస్తుంది. వీటిని ఇలా చిన్న చిన్నగా అయితే నేనైతే స్లైసెస్ అంటే ఆలు స్టిక్స్ మోడల్లో కట్ చేసుకున్నాను. దాని తర్వాత ఎల్లో క్యాప్సికము, మిరపకాయలను కూడా చీలికల్లా ఇచ్చేసానండి. క్యాబేజు, రెడ్ క్యాప్సికమ్ అన్నీ కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసి పెట్టాను. అన్నీ కట్ చేసుకున్న తర్వాత దానికి మ్యాగీ మసాలా వాడానండి. దాంతోపాటు మసాలా కూడా ఇస్తాడు. అది ఇచ్చినా మనం కొంచెం మ్యాగీ మసాలా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. దాని తర్వాత సోయా సాస్ 2 ప్యాకెట్స్ అయితే వాడానండి. ఒకసారి నేను తయారు చేసే విధానాన్ని చెప్తాను. ఒకసారి చూడండి. స్టవ్ ఆన్ చేసేసి దాంట్లోనే ఒక 3-4 స్పూన్స్ అయితే మినిమం పడుతుందండి. నూడిల్స్ కదా, ఆటోమేటిక్గా 3-4 స్పూన్స్ అయితే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఫస్ట్ పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రై అయితే బాగుంటుంది కనుక ఫస్ట్ పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకోండి. దాంతోపాటు పక్కనే మనం స్టవ్ పైన వేడి నీళ్ళు రెడీగా పెట్టుకుంటే మనం నూడిల్స్ని బాయిల్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ పచ్చిమిర్చి యాడ్ చేశానండి. యాడ్ చేసేసిన తర్వాత ఎల్లో క్యాప్సికమ్, మనం కట్ చేసిన అన్ని వెజిటబుల్స్ కూడా వేసుకోవచ్చు. ఒకసారి జస్ట్ అలా కలిపిన తర్వాత మరలా మనం క్యారెట్, రెడ్ క్యాప్సికమ్, క్యాబేజ్ అన్నీ యాడ్ చేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి. పెట్టి దగ్గరికి అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. అన్నీ మనం కట్ చేసుకుని క్యాప్సికమ్ ముక్కలు అన్నీ యాడ్ చేసేసుకోవచ్చు. ఎట్ ఏ టైం యాడ్ చేసినా నో ప్రాబ్లం. యాడ్ చేసేసిన తర్వాత కొంచెం మిడిల్ ఫ్లేమ్లోనే పెట్టాలి. ఎక్కువ హైలో పెడితే మాడిపోతుంది. ఈలోగా మనం అన్నీ వేసేసిన తర్వాత ఒకసారి చూడండి. క్యాబేజీ కూడా స్లైసెస్ లాగా ఇలా కోసాను. అలా కట్ చేస్తే చాలా బాగా వస్తుందండి. మనకి నూడిల్స్ లాగా బాగా తగులుతూ ఉంటుంది. అప్పుడే మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే తొందరగా మగ్గుతుంది అన్నమాట. అంటే దగ్గరికి తొందరగా అవుతుంది. అందుకనేసి దానికి ఎంతవరకు సరిపడా అంతే వేసుకున్నాను. చిల్లీ పౌడర్ ఏవి యాడ్ చేయలేదండి. ఒకసారి సాల్ట్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేసేసిన తర్వాత ఈలోగా అది అలా మగ్గుతూ ఉంటుంది. ఇలా దగ్గరికి అవుతూ ఉంటుంది. బాగా అయితే కలపాలి. కలిపేసి ఈలోగా మనకి వాటర్ ఆల్రెడీ పెట్టాం కదండి, అందులో కూడా కొంచెం మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే నూడిల్స్కి కూడా సాల్ట్ పట్టాలి కనుక సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. బాయిల్ అవుతున్నప్పుడు సాల్ట్ని యాడ్ చేసుకుంటే కొంచెం మీదకి అలా వస్తుంది. దాని తర్వాత ఆయిల్ కూడా అంటే ఒకదానికొకటి అంటకుండా ఉండడానికి నేను ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాను. ఒకసారి మీకు నచ్చితే యాడ్ చేసుకోండి. ఇగోండి నూడిల్స్ అయితే మాత్రం ఇలా ఉంటుంది. దాన్ని 2 ముక్కలుగా ఇచ్చేసుకొని బాయిల్ వాటర్లోనే వేయాలండి. చల్లగా ఉండే వాటర్లోనే అస్సలు వేయకూడదు. అలా అయితే ముద్ద అయిపోతుంది. ఈలోగా అది మరుగుతూ ఉంటుంది. జస్ట్ ఇది ఎంతవరకు వచ్చిందో చూద్దాము. ఇక్కడ బాగా మగ్గిందండి. బాగా దగ్గరికి అయింది. చాలా బాగుంది చూడడానికి. ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాడు వేరేగా మసాలా ఇచ్చాడండి. అందులోనూ ఆ మసాలా యాడ్ చేసుకున్న మనం మ్యాగీ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం టేస్ట్ మ్యాగీ మసాలాలో సాల్ట్ ఉంటుందండి. ఆ సాల్ట్తో పాటు టేస్టు ఫ్లేవరు బాగుంటుంది. సోయా సాసు 2 స్పూన్సే వాడానండి. మరీ ఎక్కువ వాడలేదు. 2 స్పూన్స్ అయితే వేసాను. చూడండి. ఒకసారి బాగా కలిపి మిక్స్ చేసుకోవాలి. బాగా దగ్గరికి అయ్యే వరకు. ఇలాగేమో ఇక్కడ మనం చూసుకుంటే అలా తీసిన తర్వాత మనకి ఇలా పట్టుకుంటే మెత్తగా అయిందా లేదో ఒకసారి చూసుకోవాలి. మరీ స్మాష్లా కాకుండా పలుకులాగా ఉండేలాగా చూసుకోవాలి.
దాన్ని అలా తీసేసి అందులో వేసేసిన తర్వాత కొంచెం కొంచెం వేయండి, కలపడానికైతే ప్రాబ్లం అవుతుంది. ఎక్కువ వేస్తే మాత్రం ప్రాబ్లం అవుతుంది. ఒకసారి చూసుకోండి. బాగా మిక్స్ చేసిన తర్వాత ఉన్నది ఒకసారి కలిపిన తర్వాత ఉన్నది కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగా వస్తుందండి న్యూడిల్స్. మొత్తం యాడ్ చేసేసిన తర్వాత మొత్తం బాగా కలపాలండి. కలిపితేనే దాని తాలూకా ఫ్లేవరు అంత బాగా ఆ న్యూడిల్స్కి పట్టి చాలా బాగా వస్తుంది అనమాట. మనం క్యారెట్, క్యాప్సికము అన్నీ, క్యాబేజ్ అన్నీ వేసాం కనుక టేస్ట్ చాలా బాగా వస్తుంది. సాల్ట్ సరిపోతే వేసుకోండి. మేమైతే కరెక్ట్గానే మరీ ఎక్కువ సాల్ట్ తినం. చూడండి చాలా బాగా వచ్చిందండి. న్యూడిల్స్ అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్టు ఉంటే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనకి హెల్త్ పరంగా కూడా ఇది మంచిది. మిల్లెట్స్ న్యూడిల్స్ చాలా మంచిదండి. మనకి ఎప్పుడంటే తినాలనిపించేటప్పుడు బాక్స్ కూడా ఇవ్వచ్చు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.